హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. పంచతంత్రం కథల్లోకి అందరికీ స్వాగతం. ఇంతవరకు మనం చెప్పుకుంటున్న కథలో హిరణ్యకం అనే ఎలుక, లఘుపతనకం అనే కాకి, మందరకం అనే తాబేలు కలిసి స్నేహంతో మెలుగుతున్నట్టుగా చెప్పుకున్నాం. ఒకరోజు ఒక వేటగాడు వెంటపడుతూ ఉండగా బెదిరిన జింక అటుగా వచ్చింది. దాని కథను విన్న మిత్రులు దాన్ని కూడా తమ మిత్ర బృందంలో చేర్చుకున్నారు. ఎలుక, కాకి, తాబేలు జింకకు ధైర్యం చెప్పాయి. లఘుపతనకం ఆకాశంలో ఎగిరి వెళ్లి వేటగాడు వెళ్లిపోయాడని జింకకు చెప్పింది. వారంతా స్థిమితపడి ఒకచోట చేరారు. అలా కాకి, జింక, తాబేలు, ఎలుక రోజు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా ఒక రోజున జింక వారి వద్దకు రాలేదు. అందుకు మిగిలిన మిత్రులు కలతపడి జింకకు ఏమి ఆపద కలిగిందో చూసిరమ్మని లఘుపతనకమును పంపించారు. కాకికి ఒకచోట వలలో చిక్కుకుని చింతిస్తున్న జింక కనిపించింది. అది కాకిని చూడగానే, మిత్రమా, నాకు చావు సమీపించింది, ఇక సెలవు తీసుకుంటాను, మిగతా మిత్రులను అడిగినానని చెప్పు అన్నది దీనంగా. కాకి జింకకు ధైర్యం చెప్పి వెంటనే వెళ్లి ఎలుకను తన రెక్కలపై ఎక్కించుకుని వచ్చింది. ఇంతలో అటుగా వేటగాడు రావడం చూసిన ఎలుక తన శక్తినంతా ఉపయోగించి వలను తొందరగా కొరికివేసింది. అంతే, జింక చెంగున దూకుతూ పారిపోయింది. కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇక ఎలుక కలుగులోకి పారిపోయింది. అలా ఒకసారి ప్రమాదం తప్పింది. మరో రోజు ఒంటరిగా ఉన్న తాబేలును ఒక వేటగాడు ఎత్తుకుపోయాడు. దానిని రక్షించేందుకు మిగతా ముగ్గురు మిత్రులు కలిసి ఒక పథకం పన్నారు. వేటగాడు పోయే దారిలో జింక చచ్చినట్టు పడి ఉంది. అది చచ్చిందని నమ్మించేందుకు కాకి దానిపై ఎక్కి పొడవసాగింది. బోయేవాడు ఆ లేడి చచ్చిందనుకుని ఈ తాబేలును కింద పడేసి జింక కోసం పరిగెత్తాడు. అప్పుడు వేటగాడు దగ్గరకు రాగానే జింక చెంగున ఎగిరి పరిగెత్తింది. కాకి ఎగిరిపోయింది. ఎలుక తాబేలుకు చుట్టిన బంధనాలను కొరికి విడిపించింది. తాబేలు దగ్గరలో ఉన్న మడుగులోకి జారిపోయింది. ఇదంతా నా కర్మ అనుకున్న బోయ చింతిస్తూ కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మిత్రులు ఆనందోత్సాహాలతో ఒక చోట చేరి ఏ కలతలు లేకుండా పూర్వంలాగా హాయిగా తృప్తిగా కాలక్షేపం చేయసాగాయి. అందుకే మంచి మిత్రులు ఉండాలి అంటారు. మిత్రుడు అడక్కపోయినా ఆపద సమయాల్లో తన ప్రాణాలు పణంగా పెట్టైనా స్నేహితుడిని రక్షిస్తాడు. స్నేహం అనేది ఎప్పుడూ జీవితానికి మేలు చేస్తుంది. మనకున్న తరగని ధనం స్నేహం. మనసిచ్చి మిత్రుల మనసు పుచ్చుకున్న మనిషి ఎప్పుడూ అవమానాల పాల్కాడు, ఆపదలకు గురికాడు. అందుకే మంచివారితో స్నేహం చేయాలి అంటూ ముగించాడు విష్ణు శర్మ పండితుడు. దీంతో పంచతంత్రంలోని మిత్రలాభం కథలన్నీ పూర్తయ్యాయి. రేపటి నుంచి మిత్రభేదం కథలు చూద్దాం. ఈ కథలన్నీ మీకు నచ్చుతున్నాయి కదా? నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.